నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలా అభివృద్ధి పరిచిన విషయాన్ని విస్మరించి విమర్శలు చేయడం తగదు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డిల వెల్లడి. తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే రాయచోటి టీడీపీ ఇన్ఛార్జ్ రమేష్ కుమార్ రెడ్డి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కడప నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమం గురించి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం తమకు ఏమాత్రం లేదు. తాము పంపిణీ చేసిన కరపత్రంలో చర్చించేందుకు సిద్ధమని డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, ఇతర నేతల స్పష్టీకరణ. మాజీ ఎమ్మెల్యే రాయచోటి టీడీపీ ఇన్ఛార్జ్ రమేష్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఇప్పటికే టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జితో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన రమేష్ కుమార్ రెడ్డి పల్నాడు జిల్లా వినుకొండ వద్ద మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిల ఆధ్వర్యంలో ఇతర టీడీపీ నాయకులు అనుచరులతో కలిసి వైసీపీలో చేరారు. వారికి ముఖ్యమంత్రి కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయి నుంచి కష్టపడి పార్టీ జెండా మోసిన క్రియాశీల కార్యకర్తలను టీడీపీ విస్మరించిందన్నారు. డబ్బులకు అమ్ముడుపోయి అర్హత లేని వారికి పార్టీ టికెట్లు కేటాయించారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరంకుశ నిర్ణయాలు, విధి విధానాలతో టీడీపీలో అనేక మంది సతమతమవుతున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఆయన తెలిపారు. రమేష్ కుమార్ రెడ్డి, ఆయన ప్రధాన అనుచర వర్గం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే చేరికతో రాయచోటి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి మరింత బలం చేకూరినట్లయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలా అభివృద్ధి పరిచిన విషయాన్ని విస్మరించి విమర్శలు చేయడం తగదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డిలు తెలిపారు. కడప నగరంలోని ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో 74,000 కోట్ల రూపాయలతో నాడు నేడు కింద పాఠశాలను అభివృద్ధి చేశారన్నారు. నేడు ప్రభుత్వ విద్యా సంస్థల్లోని టాయిలెట్స్ను చూస్తే అభివృద్ధి ఎలా జరిగిందో తెలుస్తుందన్నారు. ప్రతి పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగిందని, నాడు నేడు పనులు అవినీతి రహితంగా ఉండాలని హెడ్ మాస్టర్లకు బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. అంతేకాకుండా ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లించారని, ఉపాధ్యాయుల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. 4,000 మంది నిరుద్యోగులకు 1998 డిఎస్సి ద్వారా ఉపాధి కల్పించిన ఘనత మన ముఖ్యమంత్రికే దక్కిందన్నారు. చిల్డ్రన్స్ కేర్ గడువు మహిళల కోసం పెంచారని, బడుగు పేద వర్గాల అభివృద్ధి కోసం అనేక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. విద్యా విధానంలో సమూలమైన మార్పులు తెచ్చామని, ఉద్యోగులందరూ జగన్ వెంట నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటు పాఠశాలల కమిటీ జిల్లా చైర్మన్ ఇలియాస్ రెడ్డి, ఇతర విద్యావేత్తలు పాల్గొన్నారు. దాదాపు ఈ 57 నెలల కాలంలో నాడు నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చే దానికోసము 74,000 రూపాయలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 74,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పాఠశాలలు అన్నీ కూడా రూపురేఖలు మారిపోవడం జరిగింది. కార్పొరేట్ స్థాయిని మించిన విధంగా ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈ పాఠశాలలన్నీ కూడా రూపుదిద్దుకోవడం జరిగింది. అక్కడ ఉండేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఫ్యాన్లు అయితేనేమి, టేబుళ్ళు అయితేనేమి, ఫర్నిచర్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఆడ పోయి చూస్తే అసలు ఇది స్కూలా లేకపోతే కార్పొరేట్ స్కూలా అనేటటువంటి విధానంలో ఈరోజు మార్పులు చోటు చేసుకోవడం జరిగింది. ఒకప్పుడు ఉండేటటువంటి టాయిలెట్స్కు ఇప్పుడు ఉండేటటువంటి టాయిలెట్స్ను మనం పరిశీలించినట్లయితే, అప్పుడు గత 10 ఏళ్ల క్రితము తెలుగుదేశం గవర్నమెంట్లో టాయిలెట్స్ అంతా పిల్లలు టాయిలెట్స్ పోవాలంటే చెట్ల కిందకి పోవడము, అమ్మాయిలంతా కూడా ఇబ్బంది పడడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈరోజు టాయిలెట్స్ రూపురేఖలు చూస్తే చాలా స్పష్టంగా ఇంట్లో హై క్లాస్ ఎయిర్పోర్ట్లో ఉండేటటువంటి టాయిలెట్స్ అన్నీ కూడా ఈ పాఠశాలలో రూపుదిద్దుకోవడం జరిగింది. అమ్మాయిలకు సపరేట్గా, అబ్బాయిలకు సపరేట్గా టాయిలెట్స్ అన్నీ ఏర్పాటు చేసినాయి. దానికి ఆయాలను కూడా పెట్టి పర్యవేక్షించడం కూడా జరుగుతున్నది. కాబట్టి అదేవిధంగా చుట్టూ కాంపౌండ్ వాళ్ళను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి హై స్కూల్లో కూడా కాంపౌండ్ వాళ్ళను ఏర్పాటు చేసి పిల్లలకు రక్షణగా ఈరోజు పాఠశాలల్లో కాంపౌండ్ వాళ్ళన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా స్కూల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు. ఈరోజు ఉదాహరణ కడప పట్టణంలో కొన్ని పాఠశాలను పరిశీలిస్తే, ఇక్కడే మన ఐటీఐ సర్కిల్ దగ్గర చొమ్మయ్యపేట పాఠశాలను పరిశీలిస్తే ఫేజ్ 1లో 64 లక్షలు,
ఫేజ్ 2లో 48 లక్షలు, దాదాపు 1 కోటి రూపాయలు పైగా అదనపు తరగతి గదులు అయితేనేమి, తర్వాత పాఠశాల రూపురేఖలు మార్చడంలో అయితేనేమి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో అయితేనేమి, అది చూస్తే అది పాఠశాలనా, ఇది ఒక కార్పొరేట్ పాఠశాలకు మించిన విధంగా ఈరోజు ఆ పాఠశాలని కూడా ఏర్పాటు చేయడము, రూపుదిద్దుకోవడము జరుగుతున్నది. ఎంతో కాలం నుంచి మోడల్ స్కూల్ వాళ్ళను క్రమబద్ధీకరించండి, మమ్మల్ని గవర్నమెంట్లో కలపండి, 101 పద్ధతి కింద మాకు శాలరీస్ ఇవ్వందంటే మొన్న జీవో ఇచ్చి వాళ్ళకు 101 కింద వాళ్ళ పద్ధతి కింద గవర్నమెంట్ ఉపాధ్యాయులుగా వాళ్ళందరినీ కూడా పరిగణిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఎంతో కాలంగా ఒక జీవోను మహిళా ఉపాధ్యాయులు అడుగుతున్నారు. వాళ్ళకి 80 డేస్ ఉన్నటువంటి చిల్డ్రన్స్ కేర్ లీవ్ను 180 డేస్ పెంచడం జరిగింది. అది కూడా వాళ్ళ సర్వీసులో ఎప్పుడైనా ఉపయోగించుకునే విధంగా మార్పులు చేస్తూ ఇవ్వడం కూడా జరిగింది. ఈ విధంగా ప్రభుత్వము గత ప్రభుత్వానికి ఇప్పుడుకు పరిశీలిస్తే సకాలంలో టీచర్లకు కావాల్సినటువంటి అన్ని మార్పులు కూడా చేస్తున్నాం. కానీ కొంతమంది అదే పనిగా విమర్శించాలనేటటువంటి ఉద్దేశంతోనే విమర్శిస్తున్నారే తప్ప ఈరోజు జరుగుతున్నటువంటి మార్పులు చేర్పులు, విద్యార్థులు ఏ విధంగా డెవలప్ చెందుతున్నారు, ఇంటర్నేషనల్ స్థాయికి ఏ విధంగా పోతున్నారు, సిబిఎస్ఈ స్కూల్స్ దాదాపు రాష్ట్రంలో 1000 సిబిఎస్ఈ స్కూల్స్ పెట్టి పేద పిల్లలను బడుగు బలహీన పిల్లలను అందరినీ కూడా అభివృద్ధి చేయాలా, అభివృద్ధి పథకంలోకి ముందుకు తీసుకుపోవాలనేటటువంటి లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం అంతా కూడా ముందుకు పోతున్నది. ఈరోజు అదేవిధంగా జనరల్ రిక్రూట్మెంట్ తీసుకుంటే అనేక ఇవే కాకుండా ప్రైవేట్ సెక్టార్లో కూడా 1000 ఉద్యోగాలు ఇచ్చి ప్రైవేట్ సెక్టార్లలో కూడా ఈ నిరుద్యోగులను ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. సచివాలయాలను మీరు పరిశీలించినట్లయితే ఒక్కసారి 1,34,000 మందికి రాష్ట్ర చరిత్రలో ఎవరు ఇవ్వనటువంటి విధానంలో సచివాలయ సెక్రటరీలందరినీ కూడా నియమించడం జరిగింది. ఈ విధంగా 1 కాదు 2 కాదు అనేక రకాలుగా ఈరోజు ఈ విద్యా విధానంలో మార్పులు చేసుకుంటూ రాష్ట్ర చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా, దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని విధంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు ఈయన వచ్చిన 57 నెలల కాలంలో విద్యలో కానీ, ఆరోగ్యంలో కానీ, ఆరోగ్య విషయంగా కానీ అనేక మార్పులు చేర్పులు. ఈరోజు కావాల్సింది భావి భారత పౌరులను తయారు చేయాల్సినటువంటి విధానంలో ఈరోజు అనేక మార్పులు తీసుకొచ్చి రేపు దేశానికి ఉపయోగపడేటటువంటి విద్యార్థులను చక్కగా పైకి తీసుకురావాలనేటటువంటి సదుద్దేశంతో ఈరోజు ఈ మార్పులన్నీ చేయడం జరిగింది. చాలామంది అడుగుతున్నారు, విద్యార్థులకు ఓట్లు లేవు కదా, చిన్నపిల్లలకు ఎందుకు అంత స్కూళ్ళు డెవలప్ చేయాలని అడుగుతున్నారు. అది కాదు మెయిన్ రీజన్. ఈరోజు విద్యార్థులు రేపు భావితరాలుగా ముందుకు పోవాలంటే తప్పనిసరిగా విద్యార్థులు డెవలప్ చేయాలి అనేటటువంటి సదుద్దేశంతోనే ఇవన్నీ ప్రవేశపెట్టడం జరుగుతున్నది. కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి సహోదరులందరూ కూడా, ఎంప్లాయీస్ అందరూ కూడా, తర్వాత ఉపాధ్యాయులందరూ కూడా ఒకటే గుర్తుంచుకోవాలి, ఈ జగనన్న ప్రభుత్వంలో మీకు మంచి జరుగుతుంది, విశ్వసించండి. తప్పనిగా జగనన్న మాటకు, జగనన్న వైపు మనం నడుస్తామని మీకు అందరికి కూడా తెలియజేస్తూ, కల్లిబొల్లి చెప్పేటటువంటి మాటలను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పాలనలో ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో ఉద్యోగస్తులు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోమని ఉద్యోగస్తులకు తర్వాత ఉపాధ్యాయులకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. డెఫినెట్గా మంచి కాలం ఉంది. మీ వెనకనే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ఉద్యోగస్తుల వెనకలనే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు అందరం కూడా నడుస్తున్నాము. తప్పనిసరిగా రాబోయేటటువంటి కాలంలో మంచి రోజులు వస్తాయి. మనం అందరం కూడా జగనన్న సర్కార్ను నిలబెడతాం, ఆయనకు తోడుగా నీడగా నిలుస్తామని ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారాలు. ఇంకా మధ్యాహ్న భోజనం గతంలో ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది ఒకసారి మనం ప్రత్యక్షంగా చూడాల్సిన అవసరం ఉంది. ఆ మీడియా మిత్రులు, అంటే దాన్ని వక్రీకరించి రాసే మీడియా మిత్రులకు ఒకసారి ప్రత్యక్షంగా చూసి వాస్తవాలు రాస్తే మంచిదే. ఎంత ఆనందంగా పిల్లలు తింటున్నారు, ఎంత మంచి భోజనం, చిక్కీలతో సహా గుడ్డుతో సహా మంచి భోజనం అందిస్తున్నటువంటి ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా కొంతమంది మరి ఆ మీడియాని ఏమన్నారో నాకైతే తెలియదు, కానీ మొత్తం మీద అలాంటి వక్రీకరణ రాయడం అనేది సరైనది కాదు, సహేతుకమైంది కాదు. మధ్యాహ్న భోజనం ఈ 5 ఏళ్ల కాలంలో అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి విద్యా విధానంలో సరిహద్దు మార్పు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇక అవునండి, పాఠశాలలో బ్రహ్మాండంగా
టాయిలెట్స్ కట్టారు, అవన్నీ కట్టారు, దీన్ని మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరు అని చెప్పి కూడా ప్రశ్న వేశారు కొంతమంది. ఇప్పుడు పోయి ప్రత్యక్షంగా చూడాలి. వాచ్మెన్లను పెట్టారు, క్లీన్ చేసేదానికి ఆయాలను పెట్టారు, ప్రతి పాఠశాలకు కావాల్సినటువంటి క్లీనింగ్ కావాల్సినటువంటి వసతులన్నీ కూడా వాళ్ళకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు జీతాలు ఇస్తున్నారు, గౌరవ వేతనాలు ఇస్తున్నారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి అంశంలో ఆ వర్కర్లకు గతంలో 1000 రూపాయలు ఇస్తూ ఉంటే ఇప్పుడు 3000 రూపాయలు ఇస్తూ ఉన్నారు వర్కర్స్కు. నిత్యావసర ధరలు ఎప్పుడైతే పెరుగుతాయో ఆ పెరిగిన దానికి అనుగుణంగా దానికి అయ్యేటువంటి ఖర్చును కూడా గవర్నమెంట్ నుండి పొందుతున్నటువంటి అంశం. ఇవన్నీ ఎప్పటికప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇవి జరుగుతున్నాయని చెప్పి మీకు సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ మధ్యనే ఒక జీవో కూడా వచ్చింది, మీకు అందరూ తెలుసు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా వెనుకబడిన వర్గాల వాళ్ళు ఉన్నా, అట్లనే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఇతర వర్గాల్లో ఉన్నా వాళ్ళందరికీ కూడా ప్రైవేట్ పాఠశాలలో 25% విద్యార్థులకు ప్రవేశాన్ని కల్పించేటువంటి జీవోను కూడా విడుదల చేయడం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే సాధ్యమైందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నటువంటి అంశం. ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారు ఒక మాట చెప్పేవాళ్ళు, పేద పిల్లలు బాగా చదువుకోవాలయా, బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి రావాలా, ఆ పేద పిల్లలు అభివృద్ధి అయితేనే ఈ దేశ భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం చేత ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టారు. అంతేకాదు ముస్లిం మైనారిటీలకు 4% రిజర్వేషన్ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఒక పార్టీ అంటుంది మేము వచ్చిన వెంటనే ఆ రిజర్వేషన్ రద్దు చేస్తామని. దమ్ముంటే రిజర్వేషన్ రద్దు చేయండి, మీకు పరిపాలనకు మీకు వస్తే. ఆ రిజర్వేషన్ వలన ఈరోజు ముస్లిం మైనారిటీ వర్గాలు 4% రిజర్వేషన్తో విద్యారంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ బ్రహ్మాండమైన ఉన్నతులు సంపాదించారు. డాక్టర్లుగా, ఇంజనీర్లుగా అయినటువంటి అంశాన్ని మనం రాజశేఖర రెడ్డి స్మరించుకోవాలా. దాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసించాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తామని. అక్కడక్కడ ఉపాధ్యాయుల్లో కొంత అసంతృప్తి అయిన మాట ఉంది చెప్తాను. నిజంగా వాస్తవంగా లంచాలు లేని రంగం ఏదైనా ఉంటే అది ఉపాధ్యాయ రంగమే. కొంత ఉంటుంది అసంతృప్తి, నేను కాదనిలే. వాళ్ళకు జీతభత్యాల విషయంలో కానీ అవన్నీ ఒక లేట్ అవుతూ ఉంటాయి. ఎందుకు? కోవిడ్ 2 సంవత్సరాలు కోవిడ్ వస్తే భారతదేశమే కాదు ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ లాగా కోవిడ్ నియంత్రణను అరికట్టినటువంటి వాళ్ళు ఎవరు లేరు అని రాసిపెట్టుకోండి. దీని మీద నీతి ఆయోగ్ ప్రశంసించింది. పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ సమర్థవంతమైన పాలనని బాగా ప్రశంసించింది. ఆరోగ్య విషయంలో, విద్య విషయంలో ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి కృషిని ప్రపంచ బ్యాంకు కూడా ప్రశంసించింది. దీన్ని గుర్తుపెట్టుకోకుండా పిచ్చి కూతలు, పిచ్చి మాటలు రాస్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ప్రజలు చాలా విజ్ఞానవంతులు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ పోషకాహార విషయంలో, మధ్యాహ్న భోజన విషయంలో నీతి ఆయోగ్ ప్రశంసించింది. మీకు అందరికీ తెలుసు, నీతి ఆయోగ్ పంచవర్ష ప్రణాళికలు అవన్నీ తీసేసి ఇప్పుడు ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీతి ఆయోగ్ను ప్రవేశపెట్టారు. అలాంటి నీతి ఆయోగే ఆంధ్రప్రదేశ్లో ఈ మిడ్ డే మీల్స్ గురించి ప్రశంసించినటువంటి అంశాన్ని దయచేసి గుర్తుంచుకోవాల్సిందిగా నేను ప్రజలకు మనవి చేస్తా ఉన్నా. కాబట్టి మిత్రులారా, రాబోయే కాలం ఆషామాషి కాలం కాదు, భయంకరమైన యుద్ధాలు వచ్చేటువంటి కాలం. అసలు చెట్లు నాశనం కావడం వలన, అడవులు నాశనం కావడం వలన జంతువుల ఊర్ల మీద వచ్చేటువంటి కాలం. ఇవన్నీ రక్షణ చేసుకోవాలంటే మంది స్థిరమైన, నమ్మకమైన, విశ్వాసమైన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఆ ప్రభుత్వం మీద మీరు అందరూ విశ్వాసం ఉంచి మీ ఓటుతో వారిని మళ్ళీ గెలిపించాల్సిందిగా సవినయంగానే మనం చేస్తాం. అలాగే రైతుకు భరోసా ఇచ్చాడు. మరి ప్రతి రైతుకు 5 ఎకరాల లోపల ఉన్నటువంటి ప్రతి రైతు కూడా
50,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పేసి చేశారు. ఈ విధంగా ప్రతి వర్గానికి కూడా ఆయన మంచి చేయాలనేటటువంటి తలుపుతో చేస్తున్నారు. విమర్శలు అనేది సహజము. నేను ఒక ఉపాధ్యాయునిగా లేదు ఒక మేనేజర్గా ఒక యజమానిగా నేను కోరేది ఏమిటంటే విద్యార్థులకు, రైతులకు, మరి వెనుకబడిన తరగతులకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, ఈ జగన్ చేసినటువంటి సంక్షేమ పథకాలు ఇంకెవరు చేయలేరు. కాబట్టి మళ్ళీ ఆయనే కావాలి, ఆయనే రావాలి, ఆయనే ఉండాలి అనే పథకంతో మనమందరం కూడా ఆయన సమర్థిద్దాం. జగనన్న పాలన మళ్ళీ రావాలి అని కోరుకుంటూ సెలవు. వ్యాప్తంగా విద్యారంగ అభివృద్ధిని చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వాలలో ఎప్పుడూ లేని విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విద్యా వైద్యం అనేటటువంటిది నినాదంగా తీసుకొని రాష్ట్రంలో ప్రతి విద్యార్థి ఎప్పుడైతే చక్కని విద్యను అభ్యసిస్తాడో అప్పుడే ఈ రాష్ట్ర పురోగతి సాధ్యమని చెప్పి నమ్మినటువంటి ఒక యువ నాయకులు ఇదితో మేము ముందుకెళ్తాము. అదే కాకుండా ఈ మధ్యకాలంలో మేము మా పాఠశాలలకు పునాదులైనటువంటి స్టాఫ్, ప్రైవేట్ స్కూల్ టీచర్స్ విషయంలో కూడా మేము అడిగాం. అన్న వీళ్ళు దాదాపు రాష్ట్రంలో 15,000 పాఠశాలలు ఉంటే 3 లక్షల నుంచి 4 లక్షల మంది స్టాఫ్ పనిచేస్తూ ఉన్నారు. వారిని కూడా మనం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారికి హెల్త్ కార్డులు కానీ ఒక నివాస స్థలాలు కానీ ఏర్పాటు చేసినట్లయితే బాగుంటుందని చెప్పి వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరికి వచ్చాయి కాబట్టి ఇప్పటికిప్పుడు అనేటటువంటి దాంట్లో కొంత టైం తీసుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం మన ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా వీటిని మనం కూడా పరిష్కారం చేసుకుందామన్నా అని ఎమ్మెల్సీల వారికి మాకు అందరికీ కూడా ముఖ్యమంత్రి వర్యులు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేమంతా కూడా ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు, ఒక ఆశయం ఉన్నటువంటి నాయకుడు, ఒక గట్స్ ఉన్నటువంటి నాయకుడు మనకి ఈ రాష్ట్రానికి కావాలి. మరి అన్నీ అతలాకుతలంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏర్పడితే, అవన్నీ కూడా మిక్స్డ్ ప్రభుత్వాలు ఏర్పడితే సమస్యల సాధన కష్టంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని తీసుకురావాలనేటటువంటి సంకల్పంలో ఈ ప్రైవేట్ పాఠశాలలు కూడా మేము కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. మేమందరం కూడా అలా ముందుకు వెళ్ళాలని, ఒక మంచి స్థిరమైన ప్రభుత్వాన్ని మేము వచ్చే విధంగా చూసుకోవాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. మరి మా మిత్రులందరికీ కూడా విన్నవించాం. దానికి ఒకే ఒక వ్యక్తి మనకు జగన్మోహన్ రెడ్డి గారు. వారికి అందరినీ కూడా మళ్ళీ మనం ఆశీర్వదించుకొని ఆయన్ను ముఖ్యమంత్రిగా చేసుకొని రాబోయే రోజుల్లో ప్రైవేటు పాఠశాలలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను మా ముగ్గురు ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో ఖచ్చితంగా పరిష్కారం చేసుకుంటామని ఆ నమ్మకం మాకుంది. కాబట్టి మేమంతా కూడా అటువైపు పయనించేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకున్నదానికి సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ. జిల్లాలోని పెళ్లిమర్రి మండలం నంది మండలం కొండపై వెలిసిన శ్రీ కొండ గంగమ్మ తల్లి దేవస్థానంలో గంగమ్మ తల్లి తిరునాళ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఈవో మారుతి ప్రసాద్ మాట్లాడుతూ గ్రామస్తులు, భక్తుల సహకారంతో ఈ తిరునాళ్లను వైభవోపేతంగా నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు గంగమ్మ తల్లికి విశేష పూజలతో తిరునాళ్ల అత్యంత వైభవంగా నిర్వహించామన్నారు. 7వ తేదీ రేలారే రేలా, 8వ తేదీ పాట కచేరీ, 9వ తేదీ మేళతాళాలు, బాణాసంచాలతో వేల సంఖ్యల భక్తుల జనం మధ్య కొండ గంగమ్మ తల్లి గ్రామోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించామన్నారు. గ్రామోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన గుంతకల్లు బ్యాండ్, కోలాటం, తెనాలి వారి వేషధారణ, డీజే మ్యూజిక్ కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి కోళ్లను, పొట్టేళ్లను బలి ఇచ్చి తమ మొక్కులు చెల్లించుకున్నారు. తిరునాళ్ల కొనసాగిన 3 రోజులు అమ్మవారి దర్శనార్థం వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్సవాలను ఆలయ కమిటీ ప్రతినిధులు, స్థానిక పెద్దలు పర్యవేక్షించి భక్తులకు తమ వంతుగా తోడ్పాటును అందించారు. కడప నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమం గురించి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం తమకు ఏమాత్రం లేదని కడప నగరపాలక డిప్యూటీ మేయర్ నిత్యానంద్ రెడ్డి తెలిపారు. కడపలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇతర కార్పొరేటర్లతో కలిసి ఆయన మాట్లాడారు. కడప అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి తమపై అనేక ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాము చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు తెలియజేసేందుకు కరపత్రాలు పంపిణీ చేస్తే దానిని విమర్శించడం ఏమాత్రం సరికాదన్నారు. కడప నగరంలో జరిగిన అభివృద్ధి పనులను ఎవరిని అడిగినా చెబుతారన్నారు. అలాంటి మాధవిరెడ్డికి అభివృద్ధి, సంక్షేమం గురించి తెలియకపోవడం, ఒకవేళ తెలిసినా తెలియనట్లు నటించడం సరికాదన్నారు. ఒక అబద్ధాన్ని 1000 మార్లు చెబితే అది నిజమవుతుందని నమ్మే చంద్రబాబులాగా మాధవి వ్యవహరిస్తున్నారని అన్నారు. తాము పంపిణీ చేసిన కరపత్రాల గురించి సమగ్రంగా వివరించేందుకు తాము అన్ని వేళలా సిద్ధంగా ఉంటామన్నారు.
అలాగే 2014 నుంచి 2019 వరకు మాధవి భర్త శ్రీనివాసులరెడ్డి కడప నగరం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారని, నాడు టీడీపీ హయాంలో ఏ మేరకు అభివృద్ధి జరిగిందో వెల్లడించాలన్నారు. పేదలకు సొంతింటి కల సాకారం గురించి మభ్యపెట్టే మాట్లాడడం తగదన్నారు. మంచినీటి సమస్య పరిష్కారంపై దృష్టి సారించినట్లు ఈ సందర్భంగా చెప్పారు. నిరాధారణ ఆరోపణలు చేస్తే ఓట్లు వేస్తారనే భ్రమల నుంచి మాధవిరెడ్డి బయటికి రావాలని ఆయన సూచించారు. ఇప్పటికైనా మాధవిరెడ్డి విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని, మీరు ప్రచారంలో ప్రజలకు ఎటువంటి హామీలు ఇవ్వరాదని, ఒకవేళ హామీలు ఇస్తే కడప అభివృద్ధికి నిధులు ఇచ్చేందుకు చంద్రబాబుకు చేతులు రావని ఆయన సూచించారు. అని చెప్పేసి మరి ఆమెకు ఎందుకు కనపడడం లేదో మా అందరికి కూడా అర్థం కావడం లేదు. మరి ఆమె కనపడినా కూడా కనపడినట్టు నటిస్తూ ఉందా, లేదు చంద్రబాబు నాయుడు గారు మాదిరి ఒక అబద్ధాన్ని, ఆ సినిమాలో ఏదో చెప్తాడు ఆయన, ఒక అబద్ధాన్ని 1000 సార్లు చెప్పండి, వేయడానికి మన మీడియా సిద్ధంగా ఉంది, మన ఎల్లో మీడియా సిద్ధంగా ఉంది, మరి ప్రజలు 1000 సార్లు చెప్తే ఇది నిజమేమో అని నమ్ముతారు. ఆ విధంగా మరి ఈమె కూడా మతి భ్రమించేమన్నా ఇలా చేయొచ్చు అని చెప్పి కళ్ళకంటా ఉందేమో. మేమైతే ఒకటే చెప్తా ఉన్నాం, అబద్ధం చెప్పుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, మీ కుటుంబానికి మేలు జరిగింటేనే, మీ ప్రాంతానికి మేలు జరిగింటేనే ఓటు వేయమని చెప్పి అడుగుతూ ఉన్నాడు. దాన్ని మేము కూడా స్వాగతిస్తా ఉన్నాం వైఎస్ఆర్ శ్రేణులుగా. ఇది మా అమ్జద్ బాషా గారి యొక్క పాంప్లెట్ కడప నగరంలో డోర్ టు డోర్ చేర్పిస్తూ ఉన్నాం. దీని మీద మేము ఎప్పుడు కూడా సమాధానం చెప్పడానికి మా 49 మంది కార్పొరేటర్లు సిద్ధంగా ఉంటాం. మీరు ఎప్పుడు అడిగినా, నిద్రలో లేపి అడిగినా కూడా దీన్ని మేము సిద్ధంగా ఉంటాం. ఇక్కడ క్లియర్గా మేము చెప్పడం జరిగింది, 2400 కోట్లతో అభివృద్ధి అని చెప్పి, ఏ పథకానికి ఏమేమి చేశాము, ఎప్పుడు కూడా మీరు ఇది కావాలంటే మీరు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కడప నగరంలో ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళైనా, మున్సిపాలిటీలో కానీ, ఇంకా పబ్లిక్ హెల్త్లో కానీ, ఇంకా ఇరిగేషన్లో కానీ, R&Bలో కానీ మీరు తీసుకోవచ్చు. మీరు కూడా కాంట్రాక్టర్లు, మరి మీకు ఏ విధంగా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకోవచ్చో మేము చెప్పాల్సిన పని లేదు. కానీ మీరు దయచేసి మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, మీరు ఎప్పుడైనా దీన్ని ఛాలెంజ్గా స్వీకరించవచ్చు. మీకు మేము సమాధానం చెప్పడానికి, మాధవిరెడ్డి గారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాధవిరెడ్డి గారికి మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటాం. శ్రీనివాసరెడ్డి గారు కడప నగరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నారు, ఆయన అధ్యక్షులుగా ఉన్నారు, పోలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. కడప నగరంలో అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. ఏంటి, బుగ్గవంక ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పమని చెప్పి, ఈరోజు 55 కోట్లతో బుగ్గవంక ఎక్కడైతే మిగులు గోడలు ఉన్నాయో, వాల్స్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ పూర్తి చేశాం. మీరు ఎక్కడ కావాలన్నా కూడా మీరు మార్నింగ్ వాకింగ్ అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉన్నారు, రేపు మార్నింగ్ వాకింగ్ అయినా కూడా మేమందరం కూడా సిద్ధం. పని చేయలేదు. పేదలకు పంచి ఇవ్వాలంటే తెలుగుదేశం పార్టీకి ఈమెకు కూడా కాదు, తెలుగుదేశం పార్టీకి ఇష్టం ఉండదు. కేవలం పెత్తందారులు అంటే బడా కాంట్రాక్టర్లు వాళ్ళు మాత్రం దోచుకున్నారు. టిడ్కో ఇళ్ళ పేర్లు చెప్పి కాంక్రీట్ వర్క్లో దాచుకున్నారు, పంచుకున్నారు. ఇకపోతే నిన్న శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట చెప్పారు, ఈమె భూపేష్ రెడ్డి గారు, తర్వాత మాధవిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అందరూ కూడా గండి వాటర్ వర్క్స్ లింగంపల్లికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు మేము 70 కోట్లతో సర్ఫేస్ డ్యామ్ తీసుకురావడం వాస్తవం, మేము కూడా ఒప్పుకుంటాం. మీరు ఆ రోజు ప్రతిపాదన చేశారు. ఏమైనా టెండర్లు పిలిచారా, వర్క్ ఏమైనా ప్రారంభించి మధ్యలో ఏమైనా వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆపేశామా? కేవలం మీ కాంట్రాక్ట్ల కోసం, మీ డబ్బుల కోసం ఆ రోజు 70 కోట్ల రూపాయలతో ఒక సర్ఫేస్ డ్యామ్ నిర్మిద్దామని చెప్పారు. మేము ఆ రోజు పాలకపక్షంగా మేము కూడా దాన్ని స్వాగతించాం. ఇకపోతే 4 సంవత్సరాలుగా పెన్నా రివరు పూర్తిగా పారుతూ ఉంది. ఇది వాస్తవమా కాదనేది ఎవరు కూడా అడిగితే కూడా చెప్తారు. కేవలం ఈ సంవత్సరం వర్షాలు లేకపోవడం వల్ల వాటర్ రాలేదు. దానికి కూడా ఎలక్షన్ ముందు గౌరవ కమిషనర్ గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకొని కడప నగరానికి ఏ విధంగా నీళ్ళు ఇవ్వాలి, మరి ఈ ప్రాబ్లంని ఎలా ఓవర్కమ్ చేయాలి, బోర్ల ద్వారా అయితే ఏ విధంగా చేయాలని చెప్పేసి ఆ రోజంతా కూడా కమిషనర్ గారు రాసుకున్నారు. అది కూడా కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. కొన్ని బోర్లు వేయాలా, దానికి కూడా ఎలక్షన్ కమిషన్కు పర్మిషన్కు కమిషనర్ గారు రాశారు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. తర్వాత పోతే అమృత్ పథకం కింద అనేక చోట్ల కడప నగరంలో దాదాపు 11 నుంచి 14 వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ నిర్మాణం పూర్తయింది.
పైప్ లైన్ వేయడం జరిగింది. ఆ రోజు 315 కోట్లతో మేము దాదాపు పూర్తి చేశాం. ఈరోజు ఆ అమృత్ పథకం కింద ఏదైతే ట్యాంకులు కట్టామో కడప నగరంలో 24 గంటలు కూడా నీళ్ళు ఇవ్వడానికి ఒక శాశ్వత ప్రతిపాదికన మీరు పబ్లిక్ను ఏదో కన్ఫ్యూజ్ చేయాలని చెప్పి కడప నగర ప్రజల మీద ప్రేమ చూపిస్తూ ఉన్నారు. కానీ మా నాయకులు అవినాష్ రెడ్డి గారు కానీ, అంజద్ బాషా గారు కానీ, సురేష్ బాబు గారు కానీ సార్ ఒక శాశ్వత ప్రతిపాదికన నీళ్ళు ఇవ్వాలా అని చెప్తే ఒక రిపోర్టు కలెక్టర్ గారిని, వాటర్ రిసోర్సెస్ పర్సన్స్ని అందరినీ కూడా ఒక కమిటీ లాగా మాట్లాడి ఏ విధంగా చేస్తే ఈ కడప నగరానికి శాశ్వత పథకం కింద ఉంటుంది అని చెప్పేసి ఆలోచన చేసి బ్రహ్మసాగర్ నుంచి దాదాపు 570 కోట్ల రూపాయలతో ఈరోజు టెండర్లు పిలిచారు. టెండర్లు పిలిచిన మాట వాస్తవమా కాదా? ఇదిగో LOA కూడా ఇవ్వడం జరిగింది. కేవలం ఎలక్షన్ కోడ్ రావడంతో వాళ్ళు పనులు ప్రారంభించలే. ఇవి కావాలంటే మాధవిరెడ్డి గారికి పంపించండి, లేదు ప్రెస్ వాళ్ళు కూడా దీన్ని చూడండి. ఎందుకంటే మేమేం చెప్తున్నామంటే ఏది చేసినా కూడా ఈ నగరానికి కానీ జిల్లాకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేస్తుంది. మరి అదే కోవలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏది తీసుకున్నా కూడా ఒక శాశ్వత ప్రతిపాదికన చేస్తూ ఉంటాం. మరి అది వస్తే ఈ కడప నగరానికి వచ్చేదేంటి? ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఆల్రెడీ టెండర్ పిలిచాం, దాని LOA కూడా రావడం జరిగింది. మరి ఖచ్చితంగా అవన్నీ కూడా చేస్తాం. అలాగే SBI కాలనీలో పనులు ప్రారంభించారు. అక్కడి నుంచి దాదాపు బిల్టప్ వరకు బిల్టప్ దగ్గరికి వచ్చింది. అలాగే ఇక్కడే మన RTC బస్టాండ్ దగ్గర నుంచి పనులు ప్రారంభమై కోట్రెడ్ సర్కిల్, హరి టవర్స్ వరకు పనులు పూర్తయినాయి. మరి అక్కడ పనులు చేసేటప్పుడు ఈ నీళ్లు రాకుండా అడ్డుకట్ట వేస్తారా, వేయరా? కేవలం ఆరోపణలు చేస్తే ఓట్లు వేస్తారని భ్రమించడం మీరు చాలా తప్పది. ఏదో భ్రమపడతా ఉన్నట్టున్నారు. ఆరోపణలు చేస్తానే, మీడియాలో ఆరోపణలు చేస్తానే చంద్రబాబు నాయుడు గారి కాలం చెల్లిపోయింది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా చాలా బలంగా ఉంది. మీరు ఒకటి చెప్తే, ఒక అబద్ధం చెప్తే దానికి 100 నిజాలు నిరూపించడానికి మా దగ్గర ఆధారాలన్నిటితోనే మాట్లాడుతున్నాం. మేము ఎక్కడ చేతులతో మాటలతో మేమే మంత్రించడంలా. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు మాట్లాడే ముందు మీరు ఏదన్నా రేపు కడప నగరానికి చేస్తామని చెప్పండి. మీరు చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు చేయరు. ఎందుకు చేయరంటే అలంకానపల్లిలో జన్మభూమి మీటింగ్ పెట్టినప్పుడు 2 కోట్లు అక్కడ కార్పొరేటర్ ఉమాదేవి గారు ఉన్నారు. ఆ రోజు ఒక 2 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా నేను అలంకారపల్లి డెవలప్మెంట్కి ఇస్తామని చెప్పాడు. కానీ ఆయన మహానుభావుడికి ఆ 2 కోట్లు కూడా ఇచ్చేదానికి మనసు ఒప్పలే తల్లి. కాబట్టి మీరు ఏం కూడా కడప నగరానికి హామీలు ఇవ్వద్దండి. ఖచ్చితంగా ఈ నగరానికి సంబంధించి పూర్తి డెవలప్మెంట్ ఏదన్నా కూడా మా డిప్యూటీ సీఎం గారు, అంజద్ బాషా గారు, అలాగే మేయర్ సురేష్ బాబు గారు, ఎంపీ అవినాష్ రెడ్డి గారు తీసుకుంటారు. కాబట్టి కల్లిబల్లి మాటలన్నీ కూడా మీరు కట్టిపెట్టమని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు. నోటుకు వచ్చినట్టు పదే అబద్ధాలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. నేను మీకు మనవి చేస్తున్నా, సవాల్ చేస్తూ ఉన్నా. మీడియా మిత్రుల సమక్షంలో మీరు ఒక గ్రామానికి వస్తే ఆ గ్రామంలో ఒక స్కూల్ దగ్గరికి వెళ్తే నాడు నేడు కింద స్కూల్ ఏ విధంగా డెవలప్ అయిందనే విషయం మీకు తెలుస్తుంది. అది అభివృద్ధిలో భాగం కాదా? శ్మశానాలు గతంలో ఏ విధంగా ఉన్నాయి, ఇవాళ ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, అక్కడికి వచ్చి చూస్తే, ఒక గ్రామంలోకి చూస్తే మీకు తెలుస్తుంది. ఒక ఇల్లు లేని ఒక నిరుపేద దగ్గరికి వెళ్ళి జగనన్న ప్రభుత్వంలో ఏ విధంగా వాళ్ళకి ఇండ్లు ఇచ్చి ఇంటికి పారితోషికంగా వాళ్ళకు సహాయంగా 1,80,000 రూపాయలు డబ్బులు ఇచ్చి, వాళ్ళు డ్వాక్రా సంఘాల్లో ఉంటే మరింత చేదోడుగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మరి 50,000 రూపాయలు డబ్బులు ఇప్పించి ఆ ఇంటిని పూర్తి చేసే కార్యక్రమం ఇవాళ జరిగిందో లేదో మీరు ఒక గ్రామానికి వచ్చి చూస్తే తెలుస్తుంది. రోడ్లు అయితేనేమి, ఇక్కడ కడపలో జరిగినటువంటి ఈ సర్కిల్స్ డెవలప్మెంట్ అయితేనేమి, రోడ్డు వైండింగ్ అయితేనేమి, ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగం కాదా అని చెప్పి ఇవాళ మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మీరు ఇన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. పొద్దున్న లేస్తే అబద్ధాలే. ఈరోజు గడపకు మేము ప్రతి గడప మా ఎమ్మెల్యే గారు, మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి గడపను దాకినాం. ఈ గడప కాన్స్టిట్యున్సీలో ప్రతి గడపలో కూడా వాళ్ళు ఎంతో ఆనందంగా మేము ఇచ్చిన సంక్షేమ పథకం అయితేనేమి, మేము చేసిన అభివృద్ధి అయితేనేమి. ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు రోడ్లు వేయలేదు. సరే, మీ 2014 నుంచి 19 వరకు మీరు ఎన్ని రోడ్లు ఇస్తారు? రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఎంత ఫండ్ని కడప కాన్స్టిట్యున్సీకి, కడప అభివృద్ధికి మీరు తీసుకొని వచ్చినారో చెప్పాల్సిన అవసరం కూడా ఉంది కదా. అవన్నీ మీరు మాట్లాడరు. కరోనా వస్తే మేమే తోడున్నాం ప్రజలకి. ఈరోజు వేసిన ప్రతి రోడ్డులో భాగస్వామ్యం మాదే.
గతంలో రాజశేఖర రెడ్డి సార్ హయాంలో అయితేనేమి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితేనేమి పేదవాడికి సొంతింటి కళ్ళ నెరవేర్చిన ప్రభుత్వం మాదే. మా ఆధ్వర్యంలో జరిగింది, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. ఈరోజు మేము ఇచ్చిన ఇండ్లు కాదు, ఏర్పరిచిన ఊర్లు. ఆ ఊర్లకు వచ్చి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే ఊర్లకు వచ్చి అక్కడ కూడా రాజకీయం చేసే పరిస్థితులకు మీరు వచ్చినారు. ఇవాళ మీకు నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము మాట్లాడిందే జరుగుతుంది, లేకుంటే ఒక అబద్ధాన్ని పదే 100 సార్లు చెప్తే అది నిజం చేస్తామనుకుంటే చాలా దారుణం. ఇలాంటి ఎవరు కూడా ఈ కడపలో హర్షించారని చెప్పే విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఇంకొకటి, కొంతకాలం క్రితం మాధవిరెడ్డి గారు సుమన్ టీవీకి ఒక పెయిడ్ సుమన్ టీవీ ఛానల్కి నాగరాజు గారితో ఇంటర్వ్యూ ఇచ్చినారు. ఎంత పచ్చి అబద్ధాలంటే, మీరు ఒక మహిళ అయి ఉండి సభ్య సమాజం తలదించుకునే విధంగా మీరు చెప్తారు. ఆ వీడియోలో ఏం చెప్తారంటే, ఒక ఏరియాలో ఈమె ప్రచారానికి వెళ్తే ఆయన అన్నాడు, ఒక మహిళను అడిగిందంట పెన్షన్ అడిగితే, మా డిప్యూటీ సీఎం గారు గడప గడపకు తిరిగేటప్పుడు ఒక మహిళ పెన్షన్ అడిగితే, నీకు పెన్షన్ అయితే ఇప్పించలేను కానీ భర్తని ఇప్పిస్తా అన్నాడని చెప్పి ఇంత దారుణమైన అబద్ధాన్ని పట్టపగలు మీరు కూర్చొని అంత అలవోకగా మాట్లాడుతూ ఉన్నారే, ఇది ఏ మహిళ అయినా కూడా ఆమోదిస్తారా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మొత్తం మీరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయండి, తప్పు లేదు. మీరు ఈ కడపకు రాబోయే రోజుల్లో ఈ కడప నగరాన్ని మీరు ఏ విధంగా తీర్చిదిద్దుతారో ప్రజలకు వివరించే ప్రయత్నం చేయండి, తప్పు లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కడపను ఇమేజ్ని ఏ విధంగా దెబ్బతీయాలా అని చెప్పి మీ ప్రతి మాట కూడా ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. గంజాయిని పెంచి పోషిస్తూ ఉన్నారంట. ఈ గంజాయి బ్యాచ్లన్నీ పెంచి పోషించేది మీరు కదా. మీ దగ్గరికి ఎవరు నాయకులు కానీ సరైన కార్యకర్తలు కానీ మీ పార్టీకి లేరు, మీ పార్టీలో వచ్చేవాళ్ళు లేరు. మీకు ఎవరు కావాలంగా? మీరు అల్లరి చేయాలంటే ఎవరు కావాలా? మీరు గొడవలు సృష్టించాలంటే ఎవరు కావాలా? నిత్యం గొడవలు సృష్టించాలా? ఒక చిన్న గొడవ చేస్తే 10 వెహికల్స్ వేసుకొని వెళ్ళిపోవాలా మనం అక్కడికి? అంటే ఈ కడపను ఒక భయాందోళన పరిస్థితుల్లోకి తీసుకుపోవాలనే తాపత్రయం తప్ప, ఏదో ఈ కడపకు రాబోయే రోజుల్లో మమ్మల్ని గెలిపిస్తే మేము ఇంకా మంచి చేస్తాం, మా ప్రభుత్వం వస్తే ఈ విధంగా చేస్తామని చెప్పే పరిస్థితులు ఉన్నాయా మీ దగ్గర? నీటి ఎద్దడి ఉన్న మాట వాస్తవమే కడప కాన్స్టిట్యున్సీలో. దీనికి ప్రణాళికలన్నీ కూడా పూర్తి స్థాయిలో గతంలో రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ప్రణాళికాబద్ధంగా చేసేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అమృత్ ఫేజ్ 1 ఫేజ్ 2 కింద ఈరోజు మేము దాదాపుగా ఈ కడప నగరంలో దాదాపుగా 11 పైన ఈఎల్ఎస్ఆర్లు కట్టినాం. శాశ్వతంగా ఏదైతే ఈ నీటి సరఫరాకు సంబంధించి సమస్య ఉందో ఈ సమస్యను పూర్తి స్థాయిలో శాశ్వతంగా నివారించడంలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కాదు, రాబోయే రోజుల్లో కాదు, ఎప్పుడైనా ఈ కడప నగరానికి అభివృద్ధికి సంబంధించిన ఏదైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే మీ పాత్ర ఎక్కడ లేదు, ఈ నగరంలో మీ పాత్ర ఏం లేదు. వీధిలో రోడ్డు వేస్తే మేమే వేసినాం, రోడ్లు రీవైండింగ్ చేస్తే మేమే చేసినాం, ఈరోజు డ్రైన్లు చేస్తే మేమే చేసినాం, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ వేస్తే మేమే చేసినాం, సర్కిల్స్ చేస్తే మేమే చేసినాం, హాస్పిటల్స్ కడితే మేమే కట్టినాం, స్కూల్స్ కడితే మేమే కట్టినాం. ఇంకా ఎలక్షన్కి సమయం దగ్గర పడింది. తప్పకుండా మేము ప్రజాస్వామ్య పద్ధతిలోనే మరొక్కసారి ఈ కడప నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంజద్ బాషా గారిని, అలాగే ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి గారిని గెలిపించడానికి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. మీ ఓటమి ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. కాబట్టి మీరు ఏదో ఒక విధంగా అసత్యాలను అబద్ధాలను పదే చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తామని చెప్పి దింపుడు గల్ల ఆశలు పెట్టుకొని మీరు చేసే ప్రయత్నాలన్నీ మానుకొని ప్రజాస్వామ్య పద్ధతులు మీరు కూడా రండి, తప్పకుండా దానికి సమాధానం చెప్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. స్టార్ట్ చేయకుండా చెప్పాలా మాధవిరెడ్డి గారికి ఇప్పుడు వరకు మా మిత్రులు కార్పొరేటర్లు అందరూ చెప్పారు, ఆమెకు అభివృద్ధి కనపడలేదు అంటారు కదా. వాళ్ళ ఇంట్లో నుంచి తిరిగితే పార్కు శిథిలావస్థలో ఉన్న పార్కును ఆధునీకరించాం మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత. కొద్దిగా ముందుకు వస్తే వాళ్ళ షాపింగ్ మాల్ ఉంది, 50 కోట్లు 100 కోట్లు పెట్టి కట్టుకునేది మంచిది. ఆ షాపింగ్ మాల్ ముందర ఎట్లుండిందంటే మూత్ర విసర్జన చేస్తా బహిరంగంగా అందరూ కూర్చొని మందావుతా ఇట్లా గలీజ్గా ఉన్నింది. ఈరోజు 26 లక్షల రూపాయలతో సంధ్యా సర్కిల్ నుంచి
ఎర్రముక్కపల్లి సర్కిల్కు బ్యూటిఫికేషన్ చేసినాం. చూడు మా నువ్వు మీ షాపింగ్ మాల్ ముందుకు పోయేటప్పుడు చూడు, మీ ఇంటికి పోయేటప్పుడు చూడు, అలాగే రైతు బజార్ మీ ఇంటి పక్కనే ఉంది. ఆక్రమణకు ఉన్న గుడిసెలని తొలగించి బ్యూటిఫుల్గా రోడ్ వేసి పేవర్ బ్లాక్స్ వేసాం. చూడు అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే నువ్వు ఉండే డివిజన్లో సిబి బ్రౌన్ లైబ్రరీ నుంచి సున్నప్రాల వరకు ఎన్ని సీసీ రోడ్లు వేసినాము, కాలువలు వేసినాము ఒకసారి గమనించు తల్లి. ఊరికే ఇవన్నీ మేము చెప్పినట్టు కాదు. నువ్వు ఉండే వాటిలో 2 సచివాలయాలు ఉన్నాయి తల్లి. ఆ 2 సచివాలయాల్లో అభివృద్ధి జరిగిందా లేదా అనేది డిస్ప్లే బోర్డు పెట్టి వై నీడ్ ఏపీ జగన్ అని మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ సచివాలయంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం అంకెలతో సహా నిరూపించి చూపించారు. ఇక్కడ అవాస్తవాలు ఏం చెప్పలేదు. నీకు ఎందుకంటే మిగతా నగరం అంతా నువ్వు మళ్ళీ నీకు అబద్ధాలు అనొచ్చు. కాబట్టి నీ ముందర నువ్వు ఇంట్లో పోయేటప్పుడు నువ్వు ఇంటికి నీ షాపింగ్ మాల్ ముందుకు పోయేటప్పుడే కనిపిస్తుంది అభివృద్ధి. ఈ షాపింగ్ మాల్ ముందర అభివృద్ధి చేసేటప్పుడు కూడా మీ భర్త రోజు ఏమన్నాడంటే ఇదే కమిషనర్ను అవాక్కులు చవాకులు పెరిగినాడు. నేను లేనప్పుడు అర్ధరాత్రి వచ్చి దౌర్జన్యం చేసి ఇట్లా. కాబట్టి మీరు ఎప్పుడైనా మాట్లాడితే వాస్తవాలు మాట్లాడండి, నిజాలు మాట్లాడండి, తెలుసుకోండి. కానీ రాజకీయ పబ్బం కోసము 50,000 లక్ష ఇచ్చి రాజకీయంగా సన్యాసం తీసుకునే వాళ్ళని చేర్చుకోండి, మేము కూడా ఒప్పుకుంటాం. వాళ్ళకు 1 లక్ష 2 లక్షలు ఇచ్చుకొని మీరే వాళ్ళకి ఖర్చు పెట్టి ఆహా ఓహో అని చేసుకోండి, మీకు సంతోషం. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి చేసుకోండి. కానీ వాస్తవాలు జరిగిన అభివృద్ధిని మాత్రము అవాస్తవాలుగా చిత్రీకరించేదని మేము ఈ పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. నువ్వు ఇది కూడా చూడలేదంటే కానీ ఒకవేళ రేపు పొద్దున్నే మీ ఇంటి దగ్గర పార్క్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని రైతు బజార్ దగ్గర నుంచి ఫస్ట్ మీ షాపింగ్ మాల్ దగ్గర నుంచి జరిగిన అభివృద్ధి చూద్దాం. ఈ నుంచి వార్డు కడప నగరం 50 డివిజన్లు చూద్దాం. అలాగే కొంచెం నా వార్డులోనే గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్ ఉంది. ఆ స్కూల్లో పోతే లోపల డెస్కులు, బెంచులు, డిజిటల్ బోర్డు, పిల్లలకు ట్యాబ్స్ ఇవన్నీ చూస్తే కానీ నీకు తెలుస్తుంది. ఆట స్థలము, సుందరీకరణ, కాంపౌండ్ వాల్, ప్రహరీ కూడా నిర్మాణము ఇవన్నీ కనిపిస్తాయి తల్లి. ఊరికే మాట్లాడొద్దక్క. దయచేసి నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడు. ఇక్కడ మతాల మధ్య, కులాల మధ్య, వ్యక్తుల మధ్య ద్వేషాలు పెంచి కడపను ప్రశాంతంగా ఉన్న కడపను రెచ్చగొట్టొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కడప లోక్సభ, పులివెందుల అసెంబ్లీ స్థానాలలో ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ పులివెందుల నియోజకవర్గం తొలి నుంచి కాంగ్రెస్కు కంచుకోటన్నారు. అక్కడ ఇంతవరకు 17 సార్లు ఎన్నికలు జరగగా 13 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. నియోజకవర్గంలో సింహభాగం అభివృద్ధి కాంగ్రెస్ పాలనలోనే జరిగిందన్నారు. పైడిపాలెం రిజర్వాయర్, లింగాల కెనాల్, గండికోట పీవీఆర్, ఎత్తిపోతల జేఎన్టీయూగా ట్రిపుల్ ఐటీ పరిశోధనా కేంద్రం, శిల్పారామం రింగ్ రోడ్డు, సిమెంట్ రోడ్లు, పులివెందుల కడప 4 లేన రోడ్లు ఇవన్నీ కాంగ్రెస్ పాలనలో ఒనగూరాయన్నారు. యోగి వేమన యూనివర్సిటీ, కడప రిమ్స్ హాస్పిటల్, విమానాశ్రయ అభివృద్ధి, తెలుగంగ, గాలేరు నగరి ప్రాజెక్టులో సింహభాగం కాంగ్రెస్ హయాంలోనే జరిగాయన్నారు. జగన్ పాలనలో పులివెందుల అసాంఘిక శక్తుల అడ్డాగా మారిపోయిందని, మద్యం ఏరులై పారుతోందని అన్నారు. జూదం, బెట్టింగ్ విచ్చలవిడిగా సాగుతోందని చెప్పారు. బీజేపీ చేతిలో వైకాపా, టీడీపీలు కీలుబొమ్మలుగా మారాయని, పౌరసత్వ సవరణ బిల్లుకు వైకాపా, టీడీపీలు మద్దతు ఇవ్వకుండా ఉంటే అది చట్టరూపం దాల్చి ఉండేది కాదన్నారు. రాబోయే ఎన్నికల్లో దుష్టత్రయ పార్టీలైన బీజేపీ, వైకాపా, టీడీపీలను ఓడించి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ఆయన కోరారు. కాగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 10 గంటలకు వేంపల్లి, సాయంత్రం 6 గంటలకు పులివెందుల, 13వ తేదీ ఉదయం 10:30 గంటలకు ఎర్రగుంట్ల, సాయంత్రం 5 గంటలకు జమ్మలమడుగు, రాత్రి 7 గంటలకు ప్రొద్దుటూరులో పర్యటిస్తారని ఆయన వివరించారు. భూగర్భ డ్రైనేజీ, నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్డు, పులివెందుల కడప 4 లేన్ రోడ్డు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పాలనలోనే, ప్రత్యేకించి రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ పాలనలో రైతులు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. సకాలంలో పంటల బీమా అందేది, సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ అందేది, డ్రిప్ స్ప్రింక్లర్ పరికరాలు సబ్సిడీ అందేవి. కాబట్టి వ్యవసాయము గిట్టుబాటు అయ్యేది. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయము దండుగా కాదు, పండుగానే వాతావరణం ఉండేది. జిల్లాకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పాలనలో వేమన యూనివర్సిటీ, ప్రతిష్టాత్మకమైనటువంటి రిమ్స్ హాస్పిటల్, పొద్దుటూరులో వెటనరీ కాలేజీ, ఇలాంటి అనేకం రావడం జరిగింది. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పులివెందుల నియోజకవర్గం అసాంఘిక శక్తుల అడ్డాగా మారిపోయింది. మద్యం ఏరులై పారుతూ ఉంది, జూదం విచ్చలవిడిగా సాగుతోంది, బెట్టింగులు, క్రికెట్ బెట్టింగులు కానీ మిగతా బెట్టింగులు కానీ వేరే వికారం చేస్తూ ఉన్నాయి. రైతులకు సంబంధించి డ్రిప్ ఇరిగేషన్ అది అందడమే లేదు.
పంటల బీమా కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ సకాలంలో అందడం లేదు. కాబట్టి రైతులు ప్రభుత్వం పట్ల, జగన్ ప్రభుత్వం పట్ల పూర్తి వ్యతిరేకత ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి తోడు ఈ ప్రాంతీయ పార్టీలు అటు వైకాపా కానీ టీడీపీ కానీ బీజేపీ చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయినాయి. వాస్తవంగా పౌరసత్వ సవరణ బిల్లు అనేది ఇది రాజ్యాంగ వ్యతిరేకం, లౌకికవాదానికి వ్యతిరేకం, ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకం. కానీ ఈ బిల్లుకు పార్లమెంటులో అటు జగన్ ఎంపీలు, అటు జగన్ పార్టీ చెందినటువంటి ఎంపీలు, ఇటు టీడీపీ ఎంపీలు ఈ ఇద్దరు సపోర్ట్ చేశారు. 2 పార్టీలు సపోర్ట్ చేశాయి. ఆ సపోర్ట్ చేసిన కారణంగా ఆ బిల్లు చట్టరూపం దాల్చింది. వీళ్ళు సపోర్టే చేయకుంటే ఆ బిల్లు చట్టమయ్యేది కాదు, ఈరోజు సమస్య వచ్చేది కాదు. కాబట్టి పౌరసత్వ సవరణ బిల్లు చట్టమయ్యేదానికి బీజేపీ ఎంత కారణమో వైకాపా టీడీపీలు కూడా అంత కారణం. కాబట్టి అదే కాకుండా బీజేపీ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తూ ఉంది. ప్రత్యేక హోదాకు పగనామాలు పెట్టింది, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ రాలేదు, పోలవరం ప్రశ్నార్థకమైంది. కాబట్టి అటువంటి రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బీజేపీ చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయిన ఈ ప్రాంతీయ పార్టీలు. కాబట్టి టీడీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, జగన్ పార్టీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే. ఈ వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలి. ఇక్కడ బీజేపీ, టీడీపీ, వైకాపా వేరు కాదు. బీజేపీతో టీడీపీది ప్రత్యక్ష పొత్తు, జగన్ది పరోక్ష పొత్తు. కాబట్టి ఈ వాస్తవాన్ని గ్రహించి రాబో ఎన్నికల్లో దుష్టత్రయ పార్టీలను అటు బీజేపీ, టీడీపీ, వైకాపా పార్టీలను చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఈ నెల 12వ తేదీన షర్మిలమ్మ గారి పర్యటన ఉదయం వేంపలలో, సాయంత్రం పులిందలో ఉంటుంది. 17న ఎర్రగుంట్ల, జమలమడుగు, పొద్దుటూరులో ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలా అభివృద్ధి పరిచిన విషయాన్ని విస్మరించి విమర్శలు చేయడం తగదు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డిల వెల్లడి. తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే రాయచోటి టీడీపీ ఇన్ఛార్జ్ రమేష్ కుమార్ రెడ్డి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కడప నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమం గురించి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం తమకు ఏమాత్రం లేదు. తాము పంపిణీ చేసిన కరపత్రంలో చర్చించేందుకు సిద్ధమని డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, ఇతర నేతల స్పష్టీకరణ. సిటీ కేబుల్ CPC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.